దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు మహాకృపతో అన్ని దినముల్లో ప్రార్థిస్తున్నాం. మీకోసం, మీ కుటుంబాల కోసం ఆత్మీయంగా ఉండాలని, బలపరచాలని, దీవించబడాలని మా దైవ జనతరగా అన్ని దినముల్లో ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరును కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు అయా. మా సహోదరులంతా ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఏ ప్రాంతములు ప్రభా నివసించిన ప్రతి జాబములో వాళ్ళ పక్షముగా నీడగా ఉండండి. సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. సహాయం అందించేవాడు, ప్రేమించేవాడు, ఆదరించి నడిపించేవాడు నాయన. అలాగే ప్రభువాన మరి ఏ దేశంలో ప్రాంతంలో ఎక్కడ నివసించినా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. మస్కట్, సలలా, దుబాయ్, ఖత్తరే, బెహారని నాయన, సౌదీ, మలేసియా, సింగపూర్ నాయన, మరి అమెరికా, ఎక్కడున్నా తెలుగు ఆత్మీయులందరూ ప్రేమించి నాయన సహాయం చేయండి నాయన. అధిపతిగా ప్రభా ఎంతో ఆదరించేవాడు, సహాయం ఇచ్చేవాడు. ప్రతి సంఘాల కోసం ఆత్మీయులుగా ప్రభా ప్రతి సంఘాలను దైవజనం దీవించి ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావములు కాయదీర్చండి. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం అయా. తెలుగు 2 రాష్ట్రాలకు ప్రభా మరి ఎక్కడున్న ప్రభా దైవజనత ప్రేమించి ఆశ్రయించి ప్రతి సంఘాలు కూడా పేరు పేరున ప్రభా క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ప్రభా సహాయం దయచేయండి నాయన. ప్రతి రాజకీయ నాయకులు దీవించి ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావములు కార్యం దయచేయండి, సహాయం దయచేయండి. కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి, నమ్ముని వాళ్ళందరూ ప్రేమించండి. నీ సాక్షిగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి నాయన. కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. ఆరోగ్యంతో బలహీనతో ప్రభావం ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధలతో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ సహాయం తెచ్చండి. మగవారు, కూటువారు, చెవిటివారు, ఎవరి ప్రభా రోగులతో బాధపడిన వాళ్ళు ప్రభా వాళ్ళందరికీ సహాయం తెచ్చండి. ప్రతి భార్యని, ప్రతి భర్తని, బిడ్డలు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావముల కార్యము తెచ్చండి. ఆశ్వర్యంగా దయచండి ప్రభా. నీకు వందనాలు తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. సహాయం అందించమని, ప్రేమతో నడిపించమని, గొప్ప మేలు సేమని ఆశ్రయించమని అడుగుతున్నాను. కృపగల దేవాన్ని స్తోత్రాలు అయా. మరి ఎంతో ప్రేమించేవాడు, ఆదరించేవాడు సాక్షిగా ఉండండి. మహిమ ఘనత ప్రభావముల కార్యము దయచేసి విజయము తోడున్నట్లుగా దయచేయండి నాయన. నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా మరి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా నివసించే భాగ్యమును కృప చూపించు నాయన. వాళ్ళందరి ప్రభా మరి నాయన ఏ బిడ్డల కష్టంలో, ఏ బిడ్డల బాధ ఉన్నదో తెలియకే వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం అయా నైనా. మరి ఎక్కడ నివసించినా ప్రతి మార్గంలో, ప్రతి జాబులో, ప్రతి రైతుల ప్రభా సహాయం అందించాలి, పని పట్ల తోడుగుండి. అలాగే ప్రభా గవర్నమెంట్, ప్రైవేట్ జాబులు అందరి కోసం ప్రార్థిస్తాం. రాగబగలు ప్రేమించు, నీ భద్రత ఉంచి సాక్షిగా వాడుకోమని, సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. అందరికి వందనాలు. ఈరోజు వాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం మరి గత 2 మాటలు చెప్పుకొచ్చానండి. విశేషముగా కలిగి ఉండట వలసిన లక్షణాలు. మనం ఆత్మలో ఉన్న దేవుడు ప్రేమించేది ఒక విశేషం ఉంటుంది. కొన్ని మేలు జరుగుతాయి, కొన్ని కీడు జరుగుతాయి. మేలుకి కీడికి ఎంత దూరమో దేవుడికి మనిషికి అంతే ఆత్మ అంత దూరం ఉంటుంది. నీకు విశేషము కలగాలంటే, నీకు రక్షణ కలగాలంటే ఆత్మసారంగా ఉండి ప్రేమించి ఆయన లోబడి ఉండి ప్రతి మార్గములో మరి ధైర్యముతో నీ సన్నిధిలో మొరపెట్టి నాకు విశేషము కలగాలి, ఒక వర్తమానం
నాకు దేవుడు కనికరిస్తాడు అని ఆశతో చూస్తున్నావా? ఈ వాక్యములను ప్రతి దేవుడి మాటలో విశేషం కలిగి మన ఆత్మసారంగా నడవాలి. మరి ఎబ్రీ 2:1 మొదట వచ్చునండి. ఎబ్రీ 2:1. మరి ఇది 3వ మాటలను విడిచిపెట్టక విశేషం జాగ్రత్త కలిగి ఉండట. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోవునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండండి. ఏదైనా ఒక మంచి పని విశేషంగా కలిగి ఉందంటే మన జాగ్రత్తగా కలిగి ఉండాలి. దేవుడు నీ మంచి కోసమే విశేషంగా ప్రవర్తన చేశాడు. ప్రవర్తన ద్వారాగా మరి షౌలు ఏ రకంగా ఆజ్ఞాపించాడు, అలాగే కూడా అపోస్తలుడు పౌలు కూడా విశేషంగా దేవుడి లోపల ఉండాలని ఆయన కూడా తెలియపరిచారు. ప్రియమైన బిడ్డలారా, మనం వాటి యందు మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉంటే, ఎందుకనక దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యమును సిద్ధపరిచి ఉందిన ప్రతి అతిక్రమలకు అదే వ్యక్తియు న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండక ఇది గొప్ప రక్షణ. మన నిర్ణయించిన లక్షణము చేసినలా ఎలాగ తప్పించుకునము అట్టి రక్షణ ప్రభు బోధిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తాసారముగా చూసిన క్రియలు మహత్కారములకు చేత నానా విధములైన అద్భుతుల చేతనకు విధములైన పరిశుద్ధాత్మ వరములకు అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుటగా విని వారికి చేత మనకు తృణపరచబడును. దేవుడి మాటలు వినాలి, విని చేత సాక్ష్యము. దేవుడి నీకు పరిశుద్ధాత్మతో సన్నిధి వెళ్ళి సాక్ష్య ప్రకారం నడవ. ఆ సాక్ష్యము విజయ పొందాలంటే విని అనే మన దేవుని తృణపరచాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం సరే ప్రతి భార్య ప్రతి భర్త నీ ఇంటిలో సమాధానకర్తగా ఉండాలంటే, ఒక విశేషంగా జరగాలంటే జాగ్రత్తగా పడటమే అది దేవుడి చిత్తం. దేవుడి చిత్తం లేనిది నీ ఇష్టారంగా విశేషంగా కలగ చేసుకుంటే ఏదో రోజున నీ జీవితం రోడ్డు మీద పడుతుంది. ప్రియమిట్లరా సోదరా, దేవుడు విశేషంగా కలగ చేశాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, ఒక లక్షణంగా నీ బిడ్డలకు ఇచ్చాడు. నీ దేవుని లోబడి ఉండాలి. మన భయభక్తి కలిగి దేవుని పరిశుద్ధాత్మ అభిషేకించి ఆయన ఎలాగా రక్షణ నిర్ణయించాడో నీ హృదయంలో రక్షణ కలగజేశాడు. ప్రభువుడి రక్షణ బోధించేదట. అంటే మన దేవుణ్ణి వాక్యము ద్వారా ఎలా బోధిస్తున్నామో ఆరంభముతోనే మనం ప్రారంభించాలి. ఆరంభమైన దేవుడు తన చిత్తానుసారంగా, దేవుని ఎప్పుడు చిత్తానుసారంగా ఉన్నావో, ఎప్పుడు నువ్వు తొడిగి అడుగు పెట్టావో దేవుడి మాటల పరిశుద్ధాత్మ అప్పుడే అభిషేకించని ఆరంభమై చిత్తసారంగా నడవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమిట్లరా, సాక్ష్యముగా ఉండాలి. సాక్ష్యము నీ జీవితానికి ఇచ్చేది. సాక్ష్యము లేది నీ జీవించలేం. సాక్ష్యము లేది, సాక్ష్యం నీకెంతో మరి గొప్ప ధన్యత ఇస్తుంది. దేవుడి మేలు చేసిందే సాక్ష్యం చెప్పాలి. నీ చిత్తం సారా నీ ఇష్టం సారా అయితే నువ్వు సాక్ష్యం చెప్పలేవు. అది దేవుడి మరి మన విశేషము కలిగి ఉండాలంటే దేవుడి చిత్తం సాక్ష్యంగా నడవాలి. ప్రియమిట్లరా సోదరా, ఇది 3వ మాట. 4వ మాటలు పోతామండి. మరి విశేషముగా కలిగి ఉన్న లక్షణాలు 4వ మాట, వాక్యమును జ్ఞానము కలిగి ఉండాలి. ఏంటంటే 4వ మాట, వాక్య జ్ఞానమును కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు ఏ రకంగా చెప్పాడో భయభక్తి కలిగి నువ్వు జ్ఞానముతో ఉంటే వాక్యం సారంగా నడుస్తావు. తండ్రి ఎలాగ ఆజ్ఞాపించాడో అదే ప్రకారంగా బిడ్డలుగా నువ్వు ఉండాలి.
కుటుంబంలోనూ నువ్వు కట్టుబడి ఉండాలంటే, కుటుంబంలో ఒక శిరస్సుగా ఉండాలంటే దేవుడి మాట వెళ్ళి తండ్రి లోపల ఉండి వాక్యం సారంగా నడవాలి. అలా వాక్యం సారంగా నడగలేకపోతే నీ జీవితము మరి విశేషమును కలిగి ఉండడం అది సాధ్యము కాదు. ప్రియమిట్లరా, సహోదరా, 119 అండి. నీ శాసనముకు నేను దానిస్తున్నాను. దేవుడు ఆల్రెడీగా నీ సన్నిధిలో దానిస్తున్నాడు. కావున నా బోధల కంటే నాకు విశేష జ్ఞానమున కలగదు. దేవుని యందు మాట వినాలి. బోధ ప్రతి దైవజనులు మాట్లాడతారు. వాళ్ళ విశేషమ జ్ఞానము కలిగింది కనుక మన ఉపదేశములక జ్ఞానము కలిగి ఉండాలంటే దేవుని మనం లక్ష్యం పెట్టాలి. ప్రియమిట్లరా, ఉపదేశములు నేను లక్ష్య చేస్తున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానమును కలదు. నేను నీ వాక్యమునకు సంచరించినట్లును. దేవుని వాక్యముతో, దేవుడు వాక్యము ద్వారా నడవాలి. దేవుడు నీకు అనుదినములోను మరి జీవము గ్రంథంలో రాయబడి ఉంది ఆత్మసారంగా నడాలని. దేవుడు వాక్యము నీకు బలపరిచాడు. వాక్యము ద్వారాగా ఎంతమందో జీవించబడ్డారు. వాక్యం ద్వారాగా కుటుంబంలోనూ కట్టబడ్డారు. వాక్యము ద్వారాగా మరి కూడా ఆరోగ్యములతో బలహీనత స్వస్థపరిచారు. దేవుడు అనేక జనములు వాక్యము ద్వారాగా దైవజనం ద్వారాగా బోధించి వారలా మరి అనేకములు విశేషమును మరి సాక్ష్యపూర్వముగా మరి నడిచారు. దేవుడు మన విశేషముగా నడవాలంటే, విశేషముగా మనం జయించాలంటే దేవుడి మాటలలోనూ మనం ఉండాలి. మనం పుట్టక మునిపే వృద్ధులయ్యే వరకు మన విశేషముగా దేవుడి వాక్యమును నడవాలి. అదే కోరుకుంటున్నాడు. ప్రియమిట్లరా, సహోదరులారా, దేవుడు నీకు ఎప్పుడు అనుగ్రహించాడో అప్పుడే వాక్యసారంగా నడుతావని ప్రతి ఒక్కరిగా మనం చేస్తాను. ప్రియమిట్లరా, సహోదరుడా, మన దేవుడు ఇచ్చిన మాట, దేవుడు ఆజ్ఞాపించిన మాట, లక్షణం పెట్టిన మాట మరి మన విశేషముగా కలగాలంటే, దేవుడి మాట లోబడి ఉండాలంటే, మన దేవుడిని విడిచిపెట్టకని మనకు మేలు చెయ్యాలి అంటే మనం దేని విశేషం పొందుకోవాలి అనుకున్నామో ధ్యానించాము అదే ప్రకారంగా దేవుడి మాట లోబడి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా పేరు మనం చేస్తాను. మరి ఈ 4 మాటలు చెప్పుకొచ్చాయండి. విశేషము కలిగి ఉండే లక్షణాలు మరి విడిచిపెట్టి పెట్టాలి. పాపములు విడిచిపెట్టాలి. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే అన్ని విధాలు బట్టి మనం పరిశుద్ధులై ఉంటాం. అలాగే వాక్యముతోనూ నడవాలి. వాక్యము నీకు జీవపు గ్రంథంలో రాయబడి ఉంది. నీ ఇంటికి వెలిగించేది వాక్యము, నీ ఇంటికి జీవించేది సత్యమైన వాక్యం. నీ ఇంటికి మరి సత్య ఆయన ఎంతో బోధించాడు, నీకు సాక్షిగా ఉండాడు. ఆ సాక్షి మట్టైనా నువ్వు వెలిగించిన వాడు ఆయన సాక్షిగా కలగజేసుకోవాలని నువ్వు నిలబెట్టుకుని నీ వాక్యం ద్వారాగా నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పేరున కూడా మరి ఈ విషయాలు జాగ్రత్తగా విని నీ మనసులో మాట, సత్యమైన మాట వాక్యమే నీకు ఆహారము. వాక్యమే లేని మనం జీవించలేం. వాక్యం ఎక్కడుందో దేవుడు అక్కడే ఉంటాడు, దేవుడు అక్కడే బలపరుస్తాడు. మరి దేవుడి మాటలు దీవించను కాక ఆమె. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన మరి విశేషంగా కలిగి ఉన్నట్టు ప్రభా లక్షణాలు మాకు నేర్పించావు తండ్రి. నాయన విడిచిపెట్టి ప్రభా మరి విడిచిపెట్టాలని ఆస్తి ప్రభా పరిశుద్ధులుగా ఉండాలని సహాయించావు తండ్రి. వాక్యం ఎలా ధ్యానించాలో ఎలా ఉండాలో నేర్పించావు తండ్రి. సహాయించిన ప్రభా మా సహోదరులు ప్రేమించండి. అలాగే ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ నివసించినా ఎక్కడ కష్టపడినా ఆ పక్షిమకు ఉన్నట్లుగా నీ సహాయం తీర్చండి. ఆశ్రయించిన ప్రభా కృపగల దేవాన్ని స్తోత్రాన్ని వాటి కుటుంబంలో నడిపించి నాయన వ్యాధులతో బాధలతో రోగులతో ఎవరెవరో ప్రభా ఉన్నారో స్వస్థపరచండి. ఆరోగ్యములు బాగున్నట్లుగా నీ కృపలో బలపరిచి దీవించమని ప్రార్థిస్తాం తండ్రి. నాయన రక్షక దైవ కుమారుడా సహాయం అందించమని గొప్ప మేలు చేయమని ఆశ్రయించని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడంలో ప్రార్థన నీకే సమర్పించు అప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయాలండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన కాక ఆమేన్. అందరికి వందనాలండి.